గాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత వారు చెప్పేటువంటి ఈ దృశ్యం ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఏడుకొండలు అనే ఒక వ్యక్తి, అతని వృత్తిరీత్యా ఏదేమైనప్పటికీ కూడా అతని పైన నిజంగా అతను కానీ తప్పు చేసి ఉంటే దాన్ని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం మనం శిక్షించుంటే ఎవరికి కూడా ఇక్కడ సమస్య లేదు. ఆయన తప్పు చేసి ఉన్నప్పటికీ కూడా, తప్పు చేసి ఉంటే చట్టాల ప్రకారం శిక్షించాలి తప్ప ఆయనని, ఏడుకొండల్ని పోలీసులు కిరాతకంగా అతన్ని కొట్టి చంపడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం, ఇక్కడ మాకున్న సమాచారం ప్రకారం, మా నాయకులు చెప్పిన సమాచారం ప్రకారం కూడా ఇది 100కు 100% ఏడుకొండలు అనే వ్యక్తిని పోలీసులు కొట్టడం వల్లే చనిపోయేది చాలా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏదైతే ఏడుకొండలకు సంబంధించినటువంటి కేసులో ఒకసారి నోటీస్ ఇచ్చేసి మళ్ళీ పంపించేసిన తర్వాత మరొక్కసారి కేసుకు మళ్ళీ స్టేషన్కి రమ్మని చెప్పడం, ఎప్పుడైతే ఆయన స్టేషన్కి పోకపోవడం వల్ల ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి హనీఫ్ కానీ, మాధవ్ అనే కానిస్టేబుల్, వీరిద్దరూ కూడా వారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. అతనిని ఎక్కడైతే ఒక చెరువు గట్టులో స్నానం చేస్తున్నటువంటి ఏడుకొండల్ని కొట్టి చంపి అక్కడికి అదే వాళ్ళ సొంత వాహనంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, అక్కడ అతను లేకుంటే రియాజ్కి సంబంధించినటువంటి ఈ వీడియోని కూడా చూశాను, నేను పూర్తిగా చూశాను. రియాజ్ అని అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ 3 గంటల ప్రాంతంలో అతను తీసుకొచ్చారు, అతను లేపారు, అతను లేకపోతే అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో మాకు తెలియదని చాలా స్పష్టంగా ఒక పక్క ప్రణాళిక ప్రకారమే అతన్ని చంపేసి అతన్ని ఒక ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పోలీస్ యంత్రాంగం అంతా కూడా. ఇక్కడ బాధాకరం ఏంటంటే కింద స్థాయి పోలీసులు ఈరోజు ఎవరైతే ఆ మాధవ్ కానీ, ఆ సబ్ ఇన్స్పెక్టర్ హనీఫ్ కానీ చేసినటువంటి కార్యక్రమాన్ని పై అధికారి అయినటువంటి ఎస్పీలు, డిఐజీలు వారు ఖండించకపోగా, వారిపైన యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, అంటే రాష్ట్రంలో చాలా చోట్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఎస్పీ గారు మీడియా ముఖంగా చెప్పినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది చాలా తప్పు. ఇది చాలా స్పష్టంగా హనీఫ్ ఎస్ఐ, అదేవిధంగా మాధవ్ కానిస్టేబుల్ యొక్క అతను దెబ్బలు తాళలేక, గతంలో పోలీస్ స్టేషన్లో కొట్టిన దెబ్బలు, తర్వాత చెరువుగట్టు దగ్గర ఆయన స్నానం చేస్తూ ఉంటే ఆయన కొట్టుకుంటూ తీసుకుని పోవడం వల్లే ఖచ్చితంగా ఏడుకొండలు చనిపోయాడు. కాబట్టి మేము చాలా స్పష్టంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో పోలీసులు దళిత వర్గాలు, ఎస్టీ వర్గాలు, బీసీ వర్గాల పైన వారు స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగానే మీ ప్రమేయం కానీ, మీ ఆదేశాలు కానీ, నిజంగానే చంద్రబాబు నాయుడు ఉన్నత యంత్రాంగం యొక్క ఆదేశాలు లేకపోతే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? ఈరోజు ఎస్సీలు ఎక్కడ పోయినా కనీసం కేసు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ ఈ కింద మా గతంలో ఒక రకంగా నడిచేది, కింద స్థాయిలో పోయి కేసు పెడితే వాళ్ళు స్పందించకపోతే, ఎస్పీ స్థాయికి పోతే కేసులు పెడితే స్పందించేవాళ్ళు. కానీ ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రజలను, ఏదైతే అణగారిన కులాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలను అణిచివేస్తూ ఉంది. కాబట్టి అణిచివేసే ధోరణిలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తుతుంది ఈ ప్రభుత్వం కూడా, ఈ చంద్రబాబు ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా హోంమంత్రి గారిని, అనిత గారు, మీకు ఈరోజు ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో హోమ్ మినిస్టర్గా మీరు కూర్చోవడానికి దానికి కారణం భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి భారత రాజ్యాంగ జాతులని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రిజర్వేషన్లు తీసుకొచ్చి మిమ్మల్ని ఆ పదవిలో కట్టబెట్టి కూర్చోబెడితే మీ యొక్క యజమానులకు కాపలా కాస్తా కూర్చుంటాడే తప్ప మన సమాజానికి, మన జాతికి జరిగే అన్యాయాన్ని కనీసం మాట్లాడకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది చాలా దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. గతంలో ఒక రకమైనటువంటి కార్యకలాపాలు జరిగేది. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
దళితులపైన, అణగారిన కులాలపైన వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొట్టి చంపారు. కానీ ఈరోజు చంద్రబాబు తెలివైనవాడు కాబట్టి, ఒక మంచి పరిపాలకుడుగానే ఆయన అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు ఈ కార్యక్రమం ఎవరు కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు చేయొద్దు, వాళ్ళని పోలీసులతో చేపించేసి దాన్ని చట్టబద్ధం చేస్తానని చెప్పి ఒక దుర్మార్గంగా ఈరోజు పోలీసుల చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన వర్గాలపైన కొట్టడాలు, చంపడాలు, కేసులు పెట్టడాలు, జైలుకు పంపడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వాలు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా, బహుజన సమాజ్ పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగానే ఏడుకొండల కుటుంబానికి న్యాయం జరగకపోతే త్వరలోనే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నా, జిల్లా ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు కానీ ఈ కుటుంబానికి అన్యాయం జరిగినటువంటి హనీఫ్ పైన, అదేవిధంగా మాధవ్ పైన కేసు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయకపోతే మేము కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి పెద్ద ఎత్తున మీ జిల్లాకు వస్తాం, మీ ఆఫీస్ దగ్గరకు వస్తాం. నిజంగా చెప్తా ఉన్నా ఎస్పీ గారికి, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఈ అంశమే కాదు, రాష్ట్రంలో దళిత వర్గాలపైన కానీ, బీసీ వర్గాలపైన కానీ, ఎస్టీలపైన కానీ దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏడుకొండల కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. అదేవిధంగా ఏడుకొండలని వాళ్ళ దెబ్బలతో చనిపోయినటువంటి ఏడుకొండలకు ఎవరైతే కారకులైనటువంటి ఎస్ఐ హనీఫ్, అదేవిధంగా మాధవుల పైన కేసు, అట్రాసిటీ కేసు పెట్టాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. దానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని అయితే ఇస్తా ఉన్నాం. కానీ ఇవ్వని పక్షంలో స్థానిక నాయకత్వానికి తెలియజేసి ఖచ్చితంగా చలో ఎస్పీ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని మాత్రం ముట్టడిస్తాం. దానికి సిద్ధంగా ఉంటేటైతేనే మీరు ఈ కార్యక్రమాన్ని చేయండి, లేకపోతే వెంటనే కేసు కట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.